వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనకాపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మనకి ఈ కార్యక్రమం గురించి తెలియపరచడానికి ఆలయ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఏంటిది? అంటే 1350వ సంవత్సరంలోని ఈ దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి గుట్టలో వెలిశారు. సుమారు 675 సంవత్సరాల క్రితం స్వామి వెలిశారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి కంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎక్కువ మంది ఉంటారు. ఆ స్వామి గుట్టలో వెలిశారు. నిజస్వరూపమైన స్వామికి అనకాపల్లి పట్టణ ప్రజలు చిన్న గుడి కట్టి ఆ గుడి వాళ్ళ దశ దిశలా వ్యాప్తి చెంది ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అనమాట. అందులో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి ముక్తి మార్గం వస్తుందనేసి కూడా భగవద్గీతలో కానీ, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి స్వామివారిని దర్శించుకుంటే వారి తాలూకా జీవితం కూడా బాగుంటుంది, తరతరాలు కూడా బాగుంటాయి అన్నది వాళ్ళ తాలూకా ముక్కోటి ఏకాదశి తాలూకా పర్వదినం విశేషం. దీని గురించి నెల రోజుల ముందుగానే గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ పిలా గోవింద సత్యనారాయణ గారు, అలాగే ఇతరత్ర మా కూటమి నాయకులందరూ కూడా ఏకాదశి ఏర్పాట్లు బాగా చేయాలనేసి ఇక్కడ ముందుగా మాతో మాట్లాడడం, మమ్మల్ని పిలిపించడం, ఏర్పాట్లు ఇలా చేయాలని చెప్పడం, దానికి అనుగుణంగానే మేము బారికేడ్లన్నీ కూడా బాగా ఎక్కడ కూడా ఎటువంటి తోపులాట్లు జరగకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలను కూడా పరిగణలో తీసుకొని ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మెరుగైన క్యూ లైన్ల ద్వారాగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మేము 3 లైన్లు భక్తులకి రోడ్డు పైన కట్టడం జరిగింది. అక్కడి నుంచి బేడా మండపం చుట్టూ కూడా ప్రదక్షిణ గావిస్తూ బేడా మండపంలో కూడా క్యూ లైన్లు ఎక్కువగా తిప్పి దర్శనానికి ఈరోజు తెల్లవారుజామున 2:30 స్వామివారి సుప్రభాత సేవ అవడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం నిత్యార్చన అయింది. నిత్యార్చన అనంతరం కూడా 3:40 వైకుంఠ ద్వారం కొత్త ద్వారబంధం ఏర్పాటు చేసి ఆ స్వామివారి తాలూకా ద్వారబంధం కూడా ఉత్తరముఖంగా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి సప్త ద్వారాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఆలయ యువ గారు మురళీకృష్ణ గారు, మా ధర్మకర్తలు, మా అర్చకులు, భక్తులు, ప్రజలు అందరు సహాయ సహకారాలతో, మా నాయకుల సహాయ సహకారాలతో బేడా మండపం చుట్టూ కూడా పూల అలంకరణతోటి అద్భుతమైనటువంటి అలంకరణ చేపట్టడం జరిగింది. అలాగే లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, మజ్జిగ కానీ, ప్రసాదం కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని స్వామిని దర్శించుకున్న భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో అనకాపల్లి ప్రజలు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా బాగుండాలనేసి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇంకా మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో మురళీ గారు ఉన్నారు. మురళీ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంత వ్యాయంతో చేశారు? నా పేరు మురళీకృష్ణ అండి. ఈ దేవస్థానం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుడిగుమ్మంలో వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇవ్వను నేను. అయితే ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మాత్రం మేము ఒక నెల రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం. మా చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు అందరం కూర్చుని, దాంతోపాటు మాకు లోకల్ పొలిటీషియన్స్ అండ్ రాజకీయ నాయకులు అందరూ కూడా మాకు హెల్ప్ చేశారు అన్ని ఏర్పాట్లలోని. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పోలీసు, మున్సిపల్ అందరూ కూడా వారి సహకారాలు వారు అందించారు. వారందరి సహకారంతో మేము చేయగలిగిన సేవ మేము చేస్తున్నాం సార్. అంటే క్యూ లైన్స్ ఏర్పాటు కానీ, లేదంటే క్యూ లైన్స్కి సంబంధించి అది నీడలో ఉండేలా టెంట్ వేయడం, మంచినీళ్ళ సదుపాయం, ప్రసాదం, తర్వాత అలంకారం విషయం అయితే ఏంటి, తర్వాత మేము గవర్నమెంట్ నుంచి అయితే ఈసారి మంచి ఒక సప్త ద్వారాల సెట్ ఒకటి ఈ సంవత్సరం మనం ప్లాన్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అవతారం పెడతారు, కానీ ఈసారి ఏమనుకున్నాం అంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని పెడదాము అని చెప్పి మన చైర్మన్ గారు చెప్పడం వల్ల మా ఐడియా ఇంతకుముందు చాలా బాగున్నది, ప్రజలు కూడా బాగా ఇష్టపడ్డారని చెప్పి ఆ ప్లాన్ మేము ఈసారి ఇంప్లిమెంటేషన్లో పెట్టాం. టెంపుల్ అంతా కూడా మంచి అలంకారం చేశారు. తర్వాత భక్తులు కూడా చాలా ఆనందంగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఏంటంటే దర్శనం చాలా బాగుందండి, అంత వైకుంఠ ద్వార దర్శనం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు.
ఆ ద్వారం అది కూడా క్లియర్గా కనపడేలా చేయడం, తర్వాత గుడి చుట్టూ అది ఇండైరెక్ట్గా లోపల నుంచి వెళ్ళడం, ఫైనల్గా దేవుడికి ఆ 7 ద్వారాలు చేరుకుని వెంకటేశ్వర స్వామిని నిజంగా చూసినట్టుగానే అనుభూతి కలిగిందని చాలామంది భక్తులు నాకు తెలియజేశారండి. మామూలుగా అంతా కూడా సర్వదర్శనం సార్, అంతా మనం ఏమి టికెట్స్ అలాంటివి అంటే సుమారు ఈ రోజు ఎన్ని గంటల వరకు ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది? ఇప్పటివరకు అయితే ఒక 6,000 పీపుల్ భక్తులు మాత్రం పాల్గొన్నారండి. ఈవినింగ్ అయ్యేసరికి అది ఒక 20 వరకు చేరుతుంది, 20-30 దాకా వెళ్తుంది. అంటే అది నెమ్మదిగా వస్తుంది సార్, ఫ్లోటింగ్ ఒకేసారి పడిపోవట్లేదు. అది కూడా మాకు లక్కీ ఏంటంటే ఇక్కడేం తోపులాట అది లేదు, పోలీస్ కంట్రోల్లో ఉన్నది అంతా కూడా నార్మల్గా పీపుల్ ఎవరు తోసుకోవట్లేదు, మంచిగా చేసుకుని దర్శనం అందరినీ దేవుడిని తనివి తీరా చూసుకునే వెళ్తున్నారు అనమాట. మత్స్య స్వాములు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సరే, ఇంకా మనతో మాట్లాడడానికి పెద్దలు కృష్ణాజీ గారు ఉన్నారు, ఆయన్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర స్వామి మాల్లో ఉన్నారు సార్, చెప్పండి. మాల్లో ఉన్నారు, వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నారు. అలాగే మీరు మన కన్నికా పరమేశ్వర సిద్ధిలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా మీరు చైర్మన్ గా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మన యువ గారు కానీ, మన చైర్మన్ గారు కానీ, నాయకులు కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి దీనికి క్యూ లైన్లు కానీ అన్ని కూడా సిస్టమ్ అంతా బాగా చేశారు. ఇక్కడ మన వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా నియమనిష్టలతో వచ్చి దర్శనాలు చేసుకొని మరి పుణ్యం చేకూర్చి భగవంతుడు వారికి వారి కుటుంబానికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగు చేయాలని కోరుకుంటున్నాను. ఎటువంటి తోపులాట అవి లేకుండా చక్కగా మన యువ గారు అయితేనే ఉంది, మన చైర్మన్ గారు అయితేనే ఉంది, అంతా కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది సుమారు ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి కూడా దర్శనాలకు వస్తున్నారు. చక్కగా ఏర్పాట్లు చేశారు మన యువ గారు. నాయకులు కూడా చాలా పగటిబందిగా దీనికి ప్లాన్ చేసి ఒక డైరెక్షన్ లో చేశారు కాబట్టి చక్కగా జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, మొత్తానికి చూసుకుంటే మనం చైర్మన్ గారు చెప్పండి, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాం? అంటే మేము పోలీసు వారిని కోరగానే, రామకృష్ణ గారు కానీ మా పార్టీ నాయకులు కానీ పోలీసు వారికి చెప్పగానే వారు వెంటనే స్పందించి గతంలోని ఇక్కడ శ్రీకాకుళంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని, అలాగే సింహాచలంలో సంఘటన జరిగిన దృష్టిలో పెట్టుకొని బాగా ఏర్పాట్లు చేయాలనేసి పోలీసు వారు సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, ఎస్ఐ గారు కూడా పలుసార్లు వచ్చారు. పలుసార్లు వచ్చి వాళ్ళు చాలా చక్కని సూచనలు చెప్పారు. బారికేడ్లు ఒకేసారి వదిలేకుండా గేట్లు ఏర్పాటు చేయమని చెప్పారు. వారి సూచనలు మేము పరిగణలో తీసుకున్నాం. చాలా అద్భుతంగా జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, భక్తులు కానీ, ప్రజలు కానీ, మా పార్టీ నాయకులు కానీ, అధికారులు అందరూ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా శానిటేషన్ విషయంలో బాగా చేయించారు. ఎలక్ట్రికల్ విషయంలో అధికారులు అందరూ సహకరించారు. ప్రత్యేకంగా అనకాపల్లి పట్టణ పోలీసు వారికి కూడా మా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అర్చకులు ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. గుడి తాలూకా విశేషాలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? స్వామి ఈ వైకుంఠ ఏకాదశి పురస్కరించి చేసుకొని మన దేవాలయం అనకాపల్లి దేవునిగుమ్మం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సుమారు 600 సంవత్సరాలుగా స్వామి వెలిచి ఉన్నటువంటి స్వామి యొక్క పాదాలు ఇప్పటికీ భూమిలోకి ఉంటాయి. అంచేత ఇంత విశేషమైనటువంటి స్వామివారు ఈరోజు మనందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడంలో చాలా ఉత్సుకత సంపాదించుకున్నాం. అంచేత భగవంతుడు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు. అంచేత దీన్ని అన్ని ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. నిర్జల ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. అంచేతన క్షీరాంభో నిధిరత్ర మండపమః సౌవర్ణ సింహాసనే వామాంకస్తయా ప్రసన్నవదనం శ్రీకాంతయాలింగితం దోర్దండాన్విత శంఖ పంకజగదా చక్రేతు ధారాన్వితం త్వామిద్ధం కలయామి జన్మబుధ లక్ష్మీశ నారాయణ. భగవంతుని శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో వైకుంఠంలో ఉండగా సకల దేవతలు కూడా ఏకకాలంలో దర్శించుకున్నటువంటి ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు వారికి మాత్రమే కాకుండా భగవంతుడు దేనులైనటువంటి మానవుల్ని ఉద్ధరించడం కోసం, మానవులందరికీ సకల సౌభాగ్యం పొంది మోక్షం పొందడం కోసం భగవంతుడి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనకాపల్లి దేవునిగుమ్మంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మన ఈ ముక్కోటి ఏకాదశి నాడు తిరుపతిలో ఏ రకంగా అయితే వైకుంఠ ద్వారం ఉంటుందో అటువంటి వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ ద్వారం గుండగా మనం ప్రదక్షిణ చేస్తాం. ఆ ప్రదక్షిణ చేసే ముందు తెల్లవారుజాము 2:30 గంటలకు సుప్రభాత సేవ,
3 గంటలకు నిత్యార్చన, తర్వాత ఏదైతే వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశామో ఆ వైకుంఠ ద్వారానికి అర్చన చేసుకుని తద్వారా స్వామిని వేంచేపు చేసి ఉత్తర ద్వారంగా స్వామివారికి అర్చన చేసి షోడశోపచారాలు అర్పించిన తర్వాత భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఈ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వైకుంఠ ద్వారం గుండా 7 ద్వారాలు దాటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. రైట్, మొత్తానికి చూసుకుంటే వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. మనం క్యూ లైన్ లో చూడొచ్చు, వందలాది మంది భక్తులు భారం తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికై భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ స్వామివారి దర్శనానికై వేచి చూస్తున్న పరిస్థితి మనం ఈ క్యూ లైన్ లో చూడొచ్చు. ఇలా ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి భక్తులకి స్వామివారు ఇక్కడ భక్తులకి స్వామివారు ఇక్కడి నుంచి కూడా అది ఈ దర్శనం అంటే ముఖద్వార దర్శనం, ఈ దర్శనం ఇస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి వారు ఆ దర్శనం ఇస్తున్నారు. ఆ దర్శనం దగ్గర నుంచి ఈ క్యూ లైన్ లో నుంచి చూసుకుంటే ఈ క్యూ లైన్ లో నుంచి ఇలా వెళ్ళి ఇలా గర్భగుడిలోకి లోపలికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న ఈ గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే చేరుకున్నారు. ఇక్కడ ఉన్న ఆలయ చైర్మన్ కానీ, ఈవో కానీ, ప్రభుత్వం కానీ ఇక్కడ మొత్తం సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పకడ్బందీగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చిన భక్తులకి మంచినీటి సదుపాయం కానీ, మజ్జిగ సదుపాయం కానీ, అలాగే ప్రసాద వితరణ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా మొత్తం ఇక్కడ ఉన్న ఆలయ చైర్మన్ కానీ, ఎలాగైతే ఈవో కానీ, ప్రభుత్వం కానీ, పోలీసు అధికారులు కానీ పెద్ద ఎత్తున పకడ్బందీగా అన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, GMK టీవీ, అనకాపల్లి జిల్లా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి.